యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామంలో ప్రైజ్ టీవీ వీక్షకులకు అందరికీ ఈ యొక్క సువర్తమానాన్ని వింటున్న మీ అందరికీ కూడా యేసయ్య నామంలో శుభాలు తెలియజేస్తుంటున్నాం. మరొకసారి మీ మధ్యలోకి రావడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. నా శక్తి నా భక్తి ఏమాత్రం కాదు, కేవలం ఇది దేవుడు అనుగ్రహించినటువంటి కృప అని నేను విశ్వసిస్తుంటున్నా. అనేక మంది ఫోన్ల ద్వారా ప్రార్థన రిక్వెస్ట్లు చేస్తూ ఉంటున్నారు. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తుంటున్నాం. అదేవిధంగా మా కోసం కూడా ప్రార్థించండి. ఈ అంత్య దినాల్లో మనము దేవునికి ఎంత సన్నిధానంగా ఉంటే, ఎంత దగ్గరగా ఉంటే అంతవరకు మనము మన విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. ఎందుకు అంటే మనము దేవుడు అంటున్నాడు, అంత్య దినాల్లో విశ్వాసం భూమి మీద విశ్వాసము కనుగొందున. రియల్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నింటినీ మనం గమనించినట్లయితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరి అధికారం, సాతాను ఒకరిని చూపించి వారి యొక్క ఆలోచనలు మనలో నడుపుతూ వస్తున్నాం. కాబట్టి అటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఒకరినొకరు విశ్వాసంలో బలపరచుకోవటానికి ఎంతో సమయాన్ని మనం గడపటం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనము ఈ యొక్క వాక్కు ద్వారానే కేవలం యేసు ప్రభుతో సహవాసాన్ని కలిగి యేసు ప్రభుతో మనము ఆ యొక్క ప్రేమలో పాలు పొందుకుంటే తప్ప మన యొక్క జీవితాలలో మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోలేం. గత 4 వారాలుగా మనము దేవుని యొక్క సన్నిధిలో మొదటి దావీదు కీర్తనలో ఉన్నటువంటి దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని రాయబడినటువంటి ఆ వాక్య భాగంలో మనం అనైక్యమైనటువంటి సత్యాలు తెలుసుకున్నాం. నడువక, నిలువక, కూర్చుండక అన్నటువంటి ఎక్కడ కూర్చుంటున్నాం, ఎక్కడ నడుస్తుంటున్నాం, ఎక్కడ పోతున్నాం అన్నటువంటి సత్యాలలో నుంచి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క, విశ్వాస వీరుల యొక్క జీవితాల గురించి మనం తెలుసుకొని ఉంటున్నాం. మనం బలపడి ఉంటున్నాం. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతున్నట్లయితే, దేవుని యొక్క వాక్కును మనము ధ్యానించినట్లయితే మనకు ఎన్నో సత్యాలతో దేవుడు మనల్ని నిలిపిస్తాడు. అందుకే సాతాను యేసు ప్రభును శోధించినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, ఆయన నోటి ద్వారా వచ్చే ప్రతి ఒక్క వాక్కు ద్వారా మనం జీవిస్తాము అన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఈరోజు మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము మనం గమనించినట్లయితే చూడండి, 7వ వచనం, 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలు మంచి ఈవులను నెరిగి ఉండగా, పరలోకమందున్న తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రభువా, నీకే మహిమ, నీకే ఘనత, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా నాయనా, నీ రక్త ప్రోక్షణ కిందికి మేము వస్తుంటున్నాం. నీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి యేసు ప్రభువా. న్యాయాధిపతివి, మా తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ లోకంలో నశించిపోతున్న మమ్మల్ని ప్రభువా వెదకి రక్షించి నీ యొక్క కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించినందుకు నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అవునాయనా,
మీరు ఇప్పుడు మాతో మాట్లాడాలని ఎంతగానో ఆశతో తండ్రి ఎదురు చూస్తున్నటువంటి దేవుడో ప్రభువా, నాయనా నీకు వందనాలు తెలియచేస్తుంటున్నాం. మీరే ఇప్పుడు మాట్లాడుతున్నారు, మమ్మల్ని సంధిస్తున్నారు. మాకు నీ కోసం బ్రతకాలన్నటువంటి ఆశను కలిగచేసేటటువంటి నాయనా జీవపు మాటలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారని మేము విశ్వసిస్తుంటున్నాం. దయా యేసయ్యా, మీరే కనికరాన్ని చూపించండి. మాతో దిగి వచ్చి మాతో మాట్లాడాలని ఎంతో ఆశతో ఉన్నటువంటి గొప్ప దేవుడో ప్రభువా, మాట్లాడండి నాయన. మా విశ్వాసాన్ని, అంత్య దినాల్లో మా విశ్వాసాన్ని నాయన కాపాడుకోవటానికి, నీ యందు బలాన్ని పొందటానికి ప్రభువా, నీకోసం బ్రతకాలన్నటువంటి ఆశను కలిగే విధంగా ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నా. నాయనా నేను మాట్లాడితే కార్యాలు జరగవు యేసు ప్రభువా. నేను మాట్లాడితే నాయనా భారంతో ప్రజలు నింపబడరు యేసు ప్రభువా. మీరే దిగి వచ్చి మాట్లాడండి, మీరే నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ తండ్రి నన్ను నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని ఈ 7వ అధ్యాయం వరకు మనం గమనించినట్లయితే అదంతా కూడా ఆ కొండ మీద ప్రసంగంలా మనం గమనించవచ్చు. తాను సాతాను చేత శోధింపబడి ఆ కొండ నుంచి దిగి వచ్చిన తర్వాత 40 రోజుల ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత బాప్తిస్మం పొంది ఇక అనేక మందిని తన బోధ తండ్రి తనకేదైతే బయలుపరిచి ఉన్నాడో యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగిస్తూ వస్తున్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే 7వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్లయితే అడుగుడి మీకు ఇయ్యబడును. ఫస్ట్ వన్, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈ యొక్క మాటల్లో 3 విషయాలు మనం గమనించాలి: అడగడం, వెదకడం, తట్టడం. తన శిష్యులకు ఆ కొండ మీది ప్రసంగంలో అనేక మంది జనాలకు ఏమని బోధిస్తున్నారంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. చెప్తూ 6వ అధ్యాయం చివరి భాగంలో ఒక మాట అంటాడు చూడండి. 6వ అధ్యాయము చివరి భాగంలో మనం గమనించినట్లయితే 31వ వచనం నుంచి 32 వచనం వరకు మనం గమనిస్తాం. 32, 33 వచనాలు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి. క్లియర్ కట్గా చెప్తా ఉన్నాడు. బైబిల్లో ఈ వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవి మనకు సంబంధించిన విషయాలు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. నేను కూడా దేవుణ్ణి అడిగిన, యేసయ్యా నీ శిష్యులకు బోధించినావు, వారిని అనాథలుగా విడవనని చెప్పేసినావు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు అనుగ్రహిస్తానన్నావు, వెళ్ళిపోయినావు. వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ లోకంలోకి వెళ్తున్నప్పుడు వచ్చినావు, వాళ్ళని బలపరిచినావు. వాళ్ళు తిరిగి ఈ లోకంలో నీ యొక్క సాక్షులుగా, నీ యొక్క హతసాక్షులుగా వారు మరణించటానికి, లోకాన్నే తలకిందులు చేయటానికి గల కారణం ఏమి? వాళ్ళకి ఏం నేర్పించినావయ్యా నువ్వు? నాకు అది నేర్పించు, నన్ను ఆ విధంగా బలపరచుదేవా అని నేను ప్రార్థన చేసుకో. ఎందుకు మీకు ఆ విషయాలు చెప్తున్నాను అంటే,
ముఖ్యంగా మనం గమనించినట్లయితే నేను అన్నాను కదండి, వాక్యం చదువుతున్నప్పుడు అది నాకు సంబంధించినది అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నిన్ను బలపరుస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. ఎందుకంటే ఇది జీవం కలిగినటువంటి వాక్కు. 4 గోడల మధ్యలో దేవా నాకేమైతే నేర్పించినావో, నన్ను ఏ విధంగా బలపరిచినావో ఆ విధంగా తండ్రి అనేక మంది ప్రభువా నాలాగా బలహీనంగా ఉన్నప్పుడు నన్ను బలపరిచినావు కదా. ఎంతోమంది బలహీనులుగా ఉంటున్నారు, ఎంతోమంది దారి తెలియకుండా తిరుగుతున్నారు. వారికి ఏ విధంగా ఉండాలి? నువ్వు మాట్లాడు నాయనా అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టినాడు. నా జీవితాన్ని సరిచేయి, నా జీవితాన్ని సరిచేసిన దేవా ఎదుటి జీవితాలలో సాతాను జల్లడవలే వాళ్ళు జల్లిస్తున్నప్పుడు జల్లల్లో నువ్వు తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని, తండ్రి యొక్క ఒడిలో కూర్చొని మా కోసం, మా విశ్వాసం సడలిపోకుండా మొరపెడుతున్నటువంటి దేవుడు కదా. దేవుడు వాళ్ళకి చెప్తా ఉన్నాడు, అదే బోధ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అంటూ ఏమంటున్నాడంటే, అన్యజనులైతే ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో కదా, ఏమి సంపాదించుకుందుమో అని అనుకుంటారు. అవన్నీ ఆయనకు తెలిసే ఉన్నవి అంటూ కింద ఒక మాట అంటాడు. ఏమంటాడు? నీతి రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు నేను మీకు అవన్నీ అనుగ్రహించాను. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే 3 విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఒక్కొక్క విషయము చెప్పాలంటే ఇక దేవుడు బయలుపరిచిన విషయాలు అనేకము ముందుకు వచ్చేస్తాయి. ఏమి అడుగుతున్నాం? ఫస్ట్ వన్, ఏమి తట్టుతున్నాం, ఏమి వెతుకుతున్నాం? దేవుని యొక్క పోలిక చొప్పున, దేవుని యొక్క స్వరూపంలో ఉన్నటువంటి నేను దేవుని పోలిక చొప్పున ఉన్నాను, దేవుని స్వరూపంలో నేను ఉన్నాను అనుకుంటే ఆటోమేటిక్గా నీకు ఏమి అడగాలి, ఏమి తట్టాలి, ఏమి వెతకాలి, ఈ 3 విషయాలు నీకు తెలుస్తాయి. మనం ఈ లోకానికి ఎందుకు వచ్చినాము, ఈ లోకంలో మనం ఏమై ఉన్నాము? ప్రభు అంటున్నాడు, మీరందరూ నాకు సాక్షులై ఉంటున్నారు. మీకోసం చనిపోయి తిరిగి సజీవుడనై ఉన్నాను అనుటకు ఎవరంట సాక్ష్యం? అమ్మా అయ్యా, నువ్వు, నేనే. మన మీద అంత భరోసా పెట్టి వెళ్తున్నాడు. మన వ్యక్తికి తెలియని వారు ఎవరన్నా వచ్చినప్పుడు, మనం ఏదన్నా మార్కెట్కి వెళ్ళాలనుకుందాం, లేదా ఒక బజార్కి వెళ్దాం అనుకున్నాం, వారికి తాళాలు అన్నీ కూడా అప్పగించిపోతాం. నమ్మకం మన మీద చూడండి, దేవాది దేవుడైనటువంటి, జీవం కలిగినటువంటి దేవుడు నేను సజీవుడనై ఉన్నాను అనుటకు మీరే సాక్షులు. మనల్ని తన యొక్క స్వరూపంలో, తన యొక్క పోలిక చొప్పున తయారు చేసి ఉన్నాడు. మనం ఆయన వారము, ఆయన మేపడి గొర్రెలము అన్న విషయాన్ని మనము తెలుసుకున్నట్లయితే, నేను క్రీస్తు యొక్క సాక్షిని అని తెలుసుకున్న మనము ఏమి అడగాలి, ఏమి వెదకాలి, ఏమి తట్టాలి అన్నటువంటి ఈ 3 విషయాలు మనము తెలుసుకోగలుగుతాం. వాక్య భాగంలో నుంచి ఒక వ్యక్తిని నేను మీ మధ్యలోకి తీసుకొస్తున్నాను. ఆ వ్యక్తి ఏమి అడుగుతున్నాడు దేవుణ్ణి, ఎందుకు అడుగుతున్నాడు, ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏమి అని మనం వాక్య భాగంలో గమనించినట్లయితే, ఎస్తేరు గ్రంథాన్ని దయచేసి నాకున్నటువంటి కొద్ది సమయంలోనే నేను అన్ని రెఫరెన్సెస్ చెప్పాలి అంటే కొద్ది కష్టమే, కాబట్టి
ఆయనలో ఉన్న క్వాలిటీస్ను మాత్రం నేను మీకు పరిచయం చేస్తాను. ఎస్తేరు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి కనపడతాడు. ఎవరు అంటే మొర్దెకై. ఈ మొర్దెకై గురించి అతడు ఏమడిగాడు, అతనికి ఎటువంటి భారం ఉంది, అతడు ఏమై ఉన్నాడు అన్నటువంటి సత్యాలను మనం తెలుసుకోవాల్సింది. మొట్టమొదటిగా ఎస్తేరు గ్రంథాన్ని మీరు బాగా చదవండి. మీకు అతడు ఏమి అడిగినాడో అన్న వార్త మాత్రమే తెలియజేస్తుంటున్నా. మొర్దెకై ఎందుకు ఆ విషయాన్ని మాత్రమే అడిగినాడు? ఎందుకు అంటే మొర్దెకై ఫస్ట్ క్వాలిటీ తనలో ఉన్నటువంటి ఇది ఏమంటే అతడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. హీ రికగ్నైజ్డ్ హిమ్సెల్ఫ్. అయ్యా, నేను దేవుని యొక్క సాక్షిని. యూదులందరూ కూడా చెరపట్టబడి ఈ షూషాను కోటలోకి తీసుకొని వచ్చినారు. అర్తహషస్త ఏలుబడిలోకి వచ్చేసినారు. తాను యూదుడు, ఈ అర్తహషస్త వాళ్ళు వేరే దానికి చెందినటువంటి వాళ్ళు. ఈ మొర్దెకై బెన్యామీను గోత్రపు వాడు. మనందరికీ తెలుసు కదా, బెన్యామీను గోత్రం. సౌలు మహారాజ్ బెన్యామీయుడే. దేవుని యొక్క వాక్కు చేత ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా దేవుడు అభిషేకిస్తున్నాడు. సౌలును దేవుడు ఎంతగానో అభిషేకించినాడు. అభిషేకించి ఆయనను ఈ దీంట్లో ఇజ్రాయేలీలకు రాజుగా తండ్రి పెడితే అటువంటి గోత్రంలో నుంచే వచ్చినవాడు ఈ మొర్దెకై. అన్యజనుల మధ్యలో ఉంటూ కూడా అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఉన్నప్పటికీ కూడా ఇతడు ఎటువంటి వాడు అంటే జీవం కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తుంటున్నాం. మనం కేవలము చర్చెస్కి వెళ్తూ ఉంటున్నాం, సహవాసాలకు వెళ్తుంటున్నాం, ప్రార్థనలకు వెళ్తుంటున్నాం. ఎటువంటి జీవం కలిగినటువంటి దేవుడిగా మనం ప్రజెంట్ చేయగలుగుతున్నామా? మా దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, మా పక్షాన యుద్ధములు చేసేటటువంటి దేవుడు, మా మొరను వినేటటువంటి జీవం కలిగినటువంటి దేవుడు అని మనం తెలుసుకుంటే మనం కూడా దేవుని యొక్క ఏమి అడగాలో మనకు తెలిసిపోతుంది. మొర్దెకైకి తెలుసు. ఎందుకు అంటే మొర్దెకైకి తెలుసు దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. బెన్యామీను గోత్రంలో ఉన్నటువంటి బెన్యామీను గోత్రుడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. రెండవది, దేవునిని తప్ప దేన్ని కూడా గణపరిచేవాడు కాదు. గమనించినారా? జీవం కలిగినటువంటి ఆ దేవాది దేవునికే మహిమ, ఘనత, స్తోత్రాలు. ఏ మనుష్యుడికి కాదు, ఏ విగ్రహానికి రాదు. తన జీవితంలో తను తగ్గించుకునేటువంటి స్వభావం. నా దేవుని గణపరచాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తామును తగ్గించుకోవటానికి ఇష్టపడతారు. మొర్దెకైలో సెకండ్ క్వాలిటీ వచ్చేసి భయభక్తులు కలిగినటువంటి వాడు, తగ్గించుకునేటటువంటి స్వభావం. అంటే దేవుణ్ణి తప్పితే నేను ఏది కూడా మొక్కను, ఆ ఘనతను ఎవ్వరికి కూడా ఇవ్వను. తనకు తాను కూడా నేను బెన్యామీను గోత్రుడు, ఇజ్రాయేలు యొక్క వంశంలో నుంచి వచ్చినవాడను అని తాను తన గోత్రం గురించి గొప్పగా చెప్పుకోలేదు. కేవలము
ఆ ఇజ్రాయేలీలకు అధిపతి అయినటువంటి ఆ దేవుని గురించి తెలియచేసేటటువంటి వాడు. అక్కడ మాత్రమే నేను మోకరిస్తా, అక్కడ మాత్రమే నేను తలదించుతా. థర్డ్ క్వాలిటీ మనం గమనించినట్లయితే అతడు రాజగుమ్మము ఎదుట నిలబడేటటువంటి వాడు. ఉన్నతమైనటువంటి రాజు దగ్గర, అర్థశాస్త్ర దగ్గర ఒకరిని లోపలికి పంపించినాడు. మనందరికీ తెలుసు కదా, ఎస్తేరు యొక్క సెలక్షన్, మహారాణి. తనను దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడమ్మా, కాబట్టి ఆ కాంపిటీషన్లో నువ్వు కూడా పాల్గొనాలి. ఒకరిని తయారు చేసేటటువంటి వాడు. రాజగుమ్మం దేనికి సాదృశ్యం అంటే మన యొక్క దేవుని యొక్క శక్తికి సాదృశ్యం. మనం చాతగాని వారము అని సాతాను మనల్ని కించపరుస్తున్నప్పుడు ఆ యొక్క రాజగుమ్మం అనగా దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం, దేవుని సన్నిధిలో ఉండటానికి సాదృశ్యం. నాలుగో క్వాలిటీ, ఏమి అడగాలనో ఆయనకు తెలిసినటువంటి క్వాలిటీ. మొట్టమొదటి భయభక్తులు కలిగిన వాడు. రెండోది మనం గమనించినట్లయితే అతడు ఎవరికి తల వంచని వాడు, దేవుని గణపరిచేటటువంటి వాడు. మూడో క్వాలిటీ, రాజగుమ్మం ఎదుట కూర్చునేవాడు. నాలుగో క్వాలిటీ వచ్చేసి ఆయన తన ప్రజల పట్ల తన యొక్క ప్రజలకు కలిగేటటువంటి ఆ యొక్క బాధను, తన ప్రజలకు వచ్చేటటువంటి శ్రమలను ఎవరికి విన్నవించుకునేవాడో తెలుసా? ఎవరికి అంగలార్చేవాడో తెలుసా? ఎవరికి మొరపెట్టేవాడో తెలుసా? అడుగుడే మీకు ఇయ్యబడును. అటువంటి జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో అడిగేటటువంటి వ్యక్తి. ఎంత గొప్ప క్వాలిటీస్ మొర్దెకైలో ఉన్నాయో చూడండి. మనకు తెలుసు మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు అని మనకు తెలుసు. భయము భక్తి ఉంది. సంఘాలలోకి వెళ్ళినప్పుడు, సహవాసంలోకి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా ప్రేయర్ మీటింగ్ ఉన్నప్పుడు, అబ్బా నా దేవుడు చూస్తున్నాడు నన్ను, అంతవరకేనా? బయటికి వచ్చిన వెంటనే నేను ఆయన యొక్క స్వరూపంలో ఉన్నాను, ఆయన యొక్క ఇమేజ్లో నేనున్నాను, కాబట్టి ఆయనను తప్ప ఎవరిని నేను గణపరచకూడదు. ఆ క్వాలిటీ మనలో ఉందా? థర్డ్ వన్ వచ్చేసి ఎప్పుడు ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, రాజులకు రాజు, ఆయన యొక్క గుమ్మంలో గడపటానికి మనం ఇష్టపడుతున్నామా? ఫోర్త్ క్వాలిటీ, నాలుగవ యొక్క జీవితాన్ని మనం గమనిస్తే మొర్దెకై యొక్క జీవితంలో తన ప్రజలు నశించిపోతుండగా తల్లడిల్లేటటువంటి వాడు. తన ప్రజల మీదకి ఉగ్రత రాబోతుంది అని తెలుసుకుని దేవుని సన్నిధిలో అంగలార్చడం, మామూలుగా ఏడ్చడం కదా, విలాపించడం, అంగలార్చడం. ఈ ట్రాన్స్లేషన్ రియల్గా మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే రాయించినట్టు మనం గమనిస్తాం. ఆ ఎస్తేరు గ్రంథంలో తన యూదుల గురించి అంగలార్చాను. పరిశుద్ధాత్మ దేవుడు అంగలార్పు గురించి బయలుపరిచినప్పుడు మన కొన్ని ప్రాంతాలలో మన బంధువులు చనిపోయినప్పుడు ఏడ్చడం వేరు కదండి, అంగలార్చడం వేరు. అంగలార్చడము అంటే ఇక తానే చనిపోయినాడేమో అన్నట్టు. కొన్ని ప్రాంతాలలో వారి యొక్క బంధువులు ఎవరన్నా చనిపోతే వారు ఏడ్చడానికి కూడా కష్టం. కాబట్టి వారి యొక్క
ప్రాంతాల్లో కొంతమంది అంగలార్చడానికి పిలుచుకుంటారు. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఏడవడానికి మొదలు పెడతారు. కానీ ఇర్మియా అట్లా కాదు. అయ్యా, వారికి కలగబోయే శ్రమ తనకు అన్వయించుకున్నాడు, తాను అన్వయించుకున్నాడు. ఎందుకు అంటే మొర్దెకైకి ఆపోజిట్లో ఆ యొక్క హామాను ఉంటాడు. హామాను యొక్క గోత్రం ఏదో తెలుసా? అమోరీల గోత్రం. హామాను, మొర్దెకై వీరిద్దరి మధ్యలో సాతాను దేవుని బిడ్డ, ఇద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది. దేవుని యొక్క బిడ్డ ఏ విధంగా ఉన్నాడో చూస్తే ఆయన ఎందే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆయన యొక్క గుమ్మంలో కూర్చున్నాడు. ఆయనకు తప్ప ఎవ్వరికి నేను తల వంచను అని రూఢిగా ఉన్నాడు. మరియు ఆయన మొరపెట్టి తన బిడ్డల కోసం మొరపెట్టి. సాతాను ఎప్పుడు కూడా చూడండి మనలో ఏం కలుగ చేస్తుందంటే అహం కలుగ చేస్తూ ఉంటుంది. నేను అన్న ఒక స్వభావాన్ని తీసుకొచ్చి దేవునికి రావాల్సినటువంటి ఆ యొక్క మహిమను, ఘనతను పాలదోలుస్తుంది. అందుకే యేసు ప్రభు, యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాదు, ప్రస్తుత దినాల్లో జరుగుతున్నటువంటి ఈ గొప్ప శ్రమలు మనం గమనించినట్లయితే అనేక ప్రాంతాల్లో అనేక సంఘాలు కూల్చబడుతున్నాయి. అనేక సంఘ విశ్వాసులు శ్రమలు అనుభవిస్తున్నారు. లాస్ట్ సెప్టెంబర్ దేవుడు ఒక మాట మాట్లాడినప్పుడు అబౌట్ మణిపూరి గురించి, ఒక రోజంతా ఊరికే పడుకున్నా అంతే, ఏం ఆలోచించటంలే, కన్నీరు కారిపోతా ఉంది. దేవుడు అడుగుతున్నాడు, వారి కోసం ప్రార్థించండి. దేవుని యొక్క బిడ్డలు హింసలకు లోనవుతుంటున్నారు. దేవుని బిడ్డలు అవమానాలకి లోనవుతున్నారు. నా బిడ్డలయ్యా, యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట. పరిశుద్ధాత్ముడు సంధిస్తున్నాడు. హీఈస్ ఎ వెరీ సెన్సిటివ్. ఆ కన్నీళ్లు కారిపోతున్నాయి జీవితంలో. ప్రతి ఒక్కరము భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి యొక్క సమస్య గురించి చర్చించుకుంటున్నాం. యూట్యూబ్లలో దానిలలో ఊరికే చూస్తున్నాం, అట్లా త్రోసివేస్తుంటున్నాం. మొర్దెకైకి ఉన్నటువంటి భారము మనకుంటుందా? తన ప్రజల మీదకి వచ్చే ముప్పును హామాన్ తీసుకున్నటువంటి ఆ యొక్క డెసిషన్ను ఎదుర్కోవటానికి నా దేవుడున్నాడు నా పక్షాన అని ఊరికే ఉండలే. తన యూదుల పక్షాన అంగలార్చటానికి ఇష్టపడినటువంటి వాడు మొర్దెకై. ఆయన యొక్క స్వరూపంలో, ఆయన యొక్క పోలికలో ఉన్నటువంటి మనము ఏం చేస్తున్నాం? ప్రియ బిడ్డలారా, అంత్య దినాల్లో సంఘాలు అంత్యక్రీస్తుకు వేదిక కాబోతున్నాయి. జాగ్రత్త. నీ యొక్క ప్రజల కోసం నీవు సోమరివై ఉంటే అదే జరగబోతుంది. యేసు ప్రభు తాను గెత్సేమనే తోటలోకి వెళ్తూ తన శిష్యులకు ఒక మాట అంటాడు, నా కోసం ప్రార్థించండి, నా కోసం మొరపెట్టండి. దట్ సేమ్ గాడ్ టుడే ఆస్కింగ్ us, అడుగుతున్నాడు మనల్ని, ప్రార్థించండి, ప్రార్థించండి. నా బిడ్డలు అక్కడ భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తంలో సమయం కొద్దిగా ఉందని వాడు బహు రౌద్రుడై వస్తూ ఉన్నాడు సాతాను.
ఎవరిని మృంగుదునా అని. అటువంటి వాటిని ఎదిరించడానికి మొర్దెకై లాంటి నీవు దేవునికి అవసరమై ఉన్నదన్న సత్యాన్ని గమనించుకో. ఏదో మెసేజెస్ చూసేసి టిక్కు కొట్టేసి పక్కకు వెళ్ళిపోయే జీవితం కాదమ్మా అయ్యా నీ జీవితం. ఈరోజు అదే మొర్దెకై ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇట్లా రాబోతా ఉంది, నువ్వు పోయి రాజుకు తెలియచేయనప్పుడు నాకు కొంచెం సమయం కావాలని మొదట చెప్పినప్పుడు మొర్దెకై ఒకటే అంటాడు, నీవు వెళ్ళకపోయినా పర్వాలే, మాకు వేరే దగ్గర నుంచి జవాబు వస్తుంది. ఎందుకంటే మా దేవుడు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైనటువంటి దేవుడు, ఆయన మా పక్షాన యుద్ధము చేసేటటువంటి దేవుడు. అంత్య దినాల్లో ఒకరి విశ్వాసాన్ని ఒకరు కాపాడుకోవటానికి సమయం వచ్చింది. కొన్ని చూస్తూ ఉంటే కళ్ళలో నీళ్లు ఆగిపోయింది. భారం లేనటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయి. ఒక ఫ్యామిలీని వాళ్ళకంటే ఎత్తుగా నిలబడితే వాళ్ళకంటే ఎత్తుగా కొంచెం గుంత దొవ్వి కొద్ది మట్టి వేస్తూ, దేవుడు కాదు, మీరు యేసు ప్రభును వదిలేయండి, అప్పుడు మిమ్మల్ని బయటికి తీసుకొస్తామంటే వాళ్ళు అన్నటువంటి మాట, ఈ శరీరం నశించినా పర్వాలేదు కానీ మా ఆత్మను బలపరిచే దేవుడు మాకున్నాడు. చిన్న పిల్లలు తల్లిదండ్రుల కళ్ళ ఎదుటనే వాళ్ళ మోకాల ఎత్తు కూడా పిల్లలు లేరు, వారిని మొదట భూస్థాపితం చేస్తున్నా కూడా, వాళ్ళ చేతులు అల్లాడిపోతూ పైకి కనపడుతున్నా కూడా సాతానుకు తల వంచలే. అనేక సంఘాలు కేవలం ప్రార్థించే భారం లేకుండా ఉన్నటువంటి సంఘాలుగా, సహవాసాలుగా మనం గడుపుతున్నామేమో ఒకసారి ఆలోచించుకుందాం. మొర్దెకైకి భారం ఉంది, తన ప్రజల పట్ల భారం ఉంది. ఎందుకంటే ఆ దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు. ఎస్తేర్ అన్నప్పుడు 3 దినాలు ఉపవాసం ఉండండి. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏం చేస్తున్నాం మనం? ప్రార్థిస్తున్నామా? ఏదో నామక వస్తే ప్రభువా మణిపూర్లో ఇట్లా జరుగుతున్నాయి నాయనా కాపాడండి. నో మై డియర్ బ్రదర్స్, అంగలార్చండి. మీకు కలిగినట్లు ఆ శ్రమను మీరు పొందినటువంటి ఆ యొక్క పొందుతున్నట్లు మీరు అంగలార్చండి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉంటున్నాడు. దాదాపు నేను మొరపెడుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈరోజు ఎంత ఉగ్రతతో వాడు దిగినాడో అదే ఉగ్రతతో వాడిని బంధించడానికి నేను సమర్థుడు. నీ ప్రార్థన అవసరం. స్కాట్లాండ్ దేశం గురించి, జాన్ హెగన్స్ గురించి మనం చెప్పినట్లయితే, స్కాట్లాండ్లో గొప్ప రివైవల్ రావటానికి జాన్ ఆయన చేసినటువంటి ప్రార్థన ఒకటే, ఏమని అంటే, ప్రభువా స్కాట్లాండ్ నీ కోసం నేను గెలవాలయ్యా, నీ బిడ్డలుగా వీరు నశించిపోతే రేపు నీ రాజ్యానికి రారు. నన్ను ఇక్కడికి పెట్టినావు కాబట్టి స్కాట్లాండ్ దేశాన్ని నువ్వు రక్షించు, లేదా భూమి మీద నన్ను ఉండకుండా తీసుకొని వెళ్ళు. ఎన్నో సంవత్సరాలు మొరపెట్టుకున్నాడు. అదే మొరను మనం వింటున్నామా? అదే మొరను మనం పెడుతున్నామా దేవుని యొక్క సన్నిధిలో? దేవా, మాకు కలుగుతున్నటువంటి నాయనా శ్రమలలో నువ్వే జీవం కలిగినటువంటి దేవుడవని మా విశ్వాసాన్ని, మాకు మీరు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప
విశ్వాసాన్ని మేము కోల్పోకుండా మా శరీరాలు నశించినా పర్వాలేదు, కానీ నీ రాజ్యం వైపు మేము చేతులెత్తడానికి సహాయం దయచేయని నువ్వు అడుగుతున్నావా? మొర్దెకై అయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది, ఏమి అడిగినాం, ఆయన ఏమడుగుతున్నాడు? యేసు ప్రభు కూడా ఒకటే అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడుగుతున్నాం? అన్యజనులైతే అవన్నీ అడుగుతున్నారు, కానీ జీవం కలిగినటువంటి దేవుని తెలుసుకున్న నీవు ఏమి అడుగుతున్నావు? దేవుని బిడ్డ, దేవుని చేత మనం బలపరచబడే వాళ్ళం, హెచ్చరింపబడే వాళ్ళం. కాబట్టి దేవుని వైపే మనం చూస్తాం. నీకు ఫస్ట్గా తెలిసిపోయింది ఏమి అడగాలి, ఏమి అడగాలి అన్నది. ఆ యొక్క మాట మనకు మొదట తెలిసిపోయింది. మొర్దెకై అయితే నశించిపోతున్నటువంటి, శ్రమకు లోనవుతున్నటువంటి తన జనాంగం కోసం దేవుని సన్నిధిలో మొరపెడుతున్నటువంటి వాడుగా మనం తెలియదు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి భారతదేశ పరిస్థితి కూడా అదే ఉంది. దేవుని యొక్క విశ్వాసులు, దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి, దేవుని కోసం బ్రతుకుతున్న వారికి హింసలు కలుగుతున్నప్పుడు నీ యొక్క ప్రార్థన అడుగుడి. ఏమి అడుగుతున్నావు? మన దేవుడు రోషం కలిగిన దేవుడు అమ్మా అయ్యా. మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, మన పక్షాన వాద్యమాడే దేవుడు. నువ్వేమి చేయనవసరంలే, కేవలం ఆయన సన్నిధిలో వారి కోసం మొరపెట్టు, వారి కోసం అంగలార్చు. దేవుడు కార్యం చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే మహిమ ఘనత స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మీరు మమ్మల్ని దర్శించినారే సుప్రభా. బ్రతుకుట నీకోసమే, చావైతే లాభము అన్నటువంటి సత్యంతో మేము బ్రతుకున్నట్లు కృప దయచేయండి ప్రభా. ఏమి అడగాలనో, ఏమి వెదకాలనో, ఏమి తట్టాలనో ప్రభా మీరు మాకు బోధించడానికి దిగి వచ్చిన దేవుడవని మేము విశ్వసిస్తుంటున్నా. మొట్టమొదటిగా నాయనా, ఈ మొర్దెకై నీ యొక్క బిడ్డ యొక్క తండ్రి ఏమి అడిగినాడో ప్రభా, దాని ద్వారా మేమెట్లా బ్రతకాలనో, ఏమి అడగాలనో మాకు మొదట నేర్పించినందుకు వందనాలు తెలియచేస్తుంటున్నా. నీ బిడ్డను ధైర్యపరచండి, బలపరచండి. నీ కృపలో ప్రభా మమ్మల్ని అందరినీ వాడుకోమని, నీ యొక్క సాక్షులుగా ఈ లోకంలో నాయన మా శరీరములు నశించినను పర్వాలేదు, మా ఆత్మలు నీ యొక్క సన్నిధిలో నిలబడతాయన్నటువంటి ఆ గొప్ప ధైర్యంతో మేము ముందుకు సాగునట్లు ప్రభా మాకు సాతాను కలుగచేయి ఆ యొక్క నాయన శ్రమలను ఎదుర్కొని నీ యొక్క సన్నిధిలో మేము నిలబడినట్లు నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి. నీ జీవపు వాక్కును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.